హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను యూట్యూబ్ యాడ్సెన్స్ సంబంధించిన యూఎస్ ట్యాక్స్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలని చెప్తాను. ఇది ఎవరికైతే యూట్యూబ్ అకౌంట్ ఉండి మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యి పేమెంట్స్ వస్తున్నాయో వాళ్ళు December 31, 2024 లోపు ఫిల్ చేయాలి. లేకపోతే మీకు పేమెంట్స్ అనేవి ఆగిపోతాయి. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా ఫిల్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలనేది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదండి. ఒకవేళ స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం అర్థం కాదు. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ యూట్యూబ్ అకౌంట్ మానిటైజేషన్ ఎనేబుల్ అయిన ప్రతి ఒక్కరికి ఇలాంటి మెయిల్స్ ప్లస్ ఇలాంటి నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది యూట్యూబ్ స్టూడియోలో. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ యాడ్సెన్స్ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. తర్వాత సైడ్లో 3 బటన్స్ ఉంటాయి కదా, దానిపైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా కనబడుతుంది. తర్వాత ఫస్ట్ లింక్ ఉంది కదా, గూగుల్ యాడ్సెన్స్ ఎర్న్ మనీ అనేసి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సైడ్లో 3 బటన్స్ ఉంటాయి, దానిపైన క్లిక్ చేసి కింద సైన్ ఇన్ ఉంటుంది. సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీ యూట్యూబ్ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మీకు హోమ్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ సైడ్లో 3 బటన్స్ పైన క్లిక్ చేసి పేమెంట్స్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత కింద పేమెంట్ ఇన్ఫో ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. కింద సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా, కింద మేనేజ్ సెట్టింగ్స్ సెక్షన్లో మేనేజ్ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. కింద పేమెంట్ ప్రొఫైల్లో కింద యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో అనే ఆప్షన్ ఉంటుంది, పక్కన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఎప్పుడు సబ్మిట్ చేశారు, ఎప్పుడు ఎక్స్పైర్ అయిందని. ఎక్స్పైర్ వచ్చేసి మనకి December 31, 2024 అందరికీ ఆ టైంలో ఎక్స్పైర్ అయిపోతుంది. దాని ముందే మీరు సబ్మిట్ చేయాలి న్యూ ఫామ్ అనేది. దానికి సింపుల్ ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు స్టార్ట్ న్యూ ఫామ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్ దానిపైన క్లిక్ చేయండి. సేమ్ అగైన్ స్టార్ట్ ఫామ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ వెరిఫికేషన్ స్టెప్ అయితే వస్తుంది. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ అకౌంట్, ఇండివిజువల్ నాన్ ఇండివిజువల్. నాన్ ఇండివిజువల్ అంటే ఏదైనా బిజినెస్ యూట్యూబ్ అకౌంట్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరిది ఇండివిజువలే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సింపుల్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఆర్ యూ సిటిజన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, మనం యునైటెడ్ స్టేట్స్ సిటిజనా కాదని అడుగుతుంది. కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ నో సెలెక్ట్ చేసుకొని సింపుల్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత 2 ఫామ్ టైప్స్ అయితే ఓపెన్ అవుతాయి, W8BEN, W8ECI. W8BEN వచ్చేసి ఇండివిజువల్కి, W8ECI వచ్చి బిజినెస్ అకౌంట్కి. మనం ఇండివిజువల్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, W8BEN సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అని వస్తుంది, సింపుల్గా స్టార్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత W8BEN ట్యాక్స్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఫస్ట్ మీ నేమ్ వస్తుంది, దాని ఏం చేంజ్ చేయొద్దండి. తర్వాత DBA ఉంది కదా ఆప్షన్, అక్కడ ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కంట్రీ వచ్చి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ దగ్గర 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఫారిన్ టిన్, US టిన్. ఫారిన్ టిన్ ప్లేస్లో మీ పాన్ కార్డ్ అయితే ఎంటర్ చేయండి. US ITI అని ఉంది కదా, అక్కడ ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, అది ఆప్షనల్. ఫస్ట్ కూడా ఆప్షనల్, కానీ ఖచ్చితంగా పాన్ కార్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ అడ్రస్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ చెక్ బాక్స్ ఉంది కదా పర్మనెంట్ అడ్రస్, అది సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత కింద మెయిలింగ్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ రెసిడెంట్ అడ్రస్ ఉంది కదా, దాన్ని కూడా సింపుల్ చెక్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ట్యాక్స్ సంబంధించిన 2 ఆప్షన్స్ అయితే వస్తుంది, నో, ఎస్. మీరు సింపుల్గా ఎస్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ ఎస్ పైన సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక చెక్ బాక్స్ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దాని కింద మీకు 3 చెక్ బాక్సెస్ అయితే ఉంటాయి. ఆ 3 చెక్ బాక్సెస్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ చెక్ బాక్స్లో ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ 2A2 ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ దాని పక్కనే విత్ హోల్డింగ్ రేట్ వచ్చేసి 15% సెలెక్ట్ చేసుకొని తర్వాత కింద చెక్ బాక్స్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ రిమైనింగ్ 2 స్టెప్స్ కూడా, సెకండ్ కూడా సర్వీసెస్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 7 అండ్ పారాగ్రాఫ్ 1 సెలెక్ట్ చేసుకోండి. విత్ హోల్డింగ్ రేట్ 0%. అలాగే కింద చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని థర్డ్ ఆప్షన్ మోషన్ పిక్చర్స్ ఉందిగా, అక్కడ వచ్చేసి ఆర్టికల్ 12 అండ్ పారాగ్రాఫ్ 2A2 సెలెక్ట్ చేసుకొని విత్ హోల్డింగ్ రేట్ 15% సెలెక్ట్ చేసుకోండి. కింద చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఇన్ US, దీనికి మీరు సింపుల్గా నో సెలెక్ట్ చేసుకొని కింద చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ట్యాక్స్ రిపోర్టింగ్కి గో పేపర్లెస్ అది సెలెక్ట్ చేసుకొని కింద యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి.
తర్వాత డాక్యుమెంట్ ప్రివ్యూలో చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని సింపుల్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత సర్టిఫై అండ్ సైన్ ఉంటుంది. దీంట్లో మనకి 3 చెక్ బాక్సెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ అండర్ పెనాల్టీస్, అది సింపుల్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ అన్చేంజ్ స్టఫ్ సర్టిఫికేట్ ఉందిగా, అది సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఇయర్ అయితే ఎంటర్ చేయాలి. డిఫాల్ట్గా 2020 ఉంటుంది, అక్కడ మీరు 2020 నుంచి 2024, ఎందుకంటే ఇయర్ ఫిల్ చేస్తున్నాం కాబట్టి 2024 ఎంటర్ చేయండి. కింద డిస్క్రిప్షన్ డేట్లో మీరు ఏ రోజు అయితే ఫిల్ చేస్తున్నారో ఆ రోజు డేట్ ఎంటర్ చేసి కింద ఎస్ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ ఆప్షన్ ఎస్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా సబ్మిట్ పైన క్లిక్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో మీకు స్టేటస్ అయితే అప్రూవ్డ్ అయిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ ఎక్స్పైర్స్ ఆన్ సెక్షన్ చూస్తే ఇది మనకి 2027 వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం 2027 ఇయర్లో మళ్ళీ ఇంకొకసారి ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్లో ట్యాక్స్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.